హాయ్ నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. మీ చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా ఫోన్ల ద్వారా సలహాని తీసుకొని చక్కటి ఆరోగ్యంగా మార్చుకుంటున్నారు. ధన్యవాదాలు. ఈరోజు మనిషి ఆహారం కల్తీ అయి నూనెలు సరైన ఆయిల్ లేదు, మనకి సరైన నెయ్యి దొరకట్లేదు, తిన్న ఆహారం వ్యర్థమై బయటికి వెళ్తుంది కానీ అది శరీరానికి అర్థం కావట్లేదు. మన తిన్న ఆహారం మన శరీరానికి అర్థం కాలేదు. ఇది తిన్నది ఏది? ఈ మనిషి తిన్న ఆహారం ఏమి? అందువల్ల రక్తం రావట్లేదు, మంచి కొలెస్ట్రాల్ రావట్లేదు, బాడీకి ఐరన్ రావట్లేదు. అసలు ఈ మనిషి తింటున్న ఆహారం ఏది? వ్యర్థ పదార్థం తింటున్నాం. నరాల బలహీనత. ఈరోజు ప్రపంచం 3 రోగాలు ముంచేస్తుండే: రూపేశ, రోమేశ, కామేశ. చెత్త సునువులు పౌడర్లు పూసుకొని ముఖంలో గ్లామర్ పోతుంది. కొత్త కంపెనీలు వచ్చి ఏమేమో పేర్లు చెప్పేసి ఆయిల్ పూసి ఉన్న బొచ్చంతా ఊసిపోతుంది. ఇక నరాల బలహీనానికి ఏమేమి మందులు తెచ్చుకొని తిని శృంగారానికి దూరం అవుతున్నాడు. శృంగారం చచ్చిపోయింది మానవ జీవితంలో. నేచురో పద్ధతి వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో మన అమ్మే ఒక పెద్ద డాక్టర్, మన వంటిల్లే ఒక రీసెర్చ్ సెంటర్, వైద్యశాల. వాటి కోసం స్వచ్ఛమైన నెయ్యి సేకరించండి. మీరు ఎక్కడ తెస్తారో నాకు తెలియదు. స్వచ్ఛమైన నెయ్యిని, ఒక 1/2 కిలో నెయ్యిని ఒక పాత్రలో వేసి అందులో ఒక 200 గ్రాముల స్వచ్ఛమైన దేశీయ తెల్లవాయిలు ఎల్లిపాయలని శుభ్రంగా ఒలిచి అందులో వేసి కొద్దిగా దోరగా వేయించి, ఆ దోరగా వేగిన తర్వాత ఆ నెయ్యిని ఆ వెల్లిపాయలని ఒక గాజు కంటైనర్లో భద్రపరుచుకొని భోజనంలో 2 ఎల్లిపాయలు కాస్త నెయ్యి వేసుకొని తింటే ఫస్ట్ మోకాల నొప్పులు ఉండవు. రెండవది ఆర్థో ప్రాబ్లం, వెమకల్లో నొప్పి వస్తూ ఉంటుంది, బోన్స్, ఆ సమస్య ఉండదు. రెండవది కాలేయంలో ప్రాబ్లం, బీపీ అప్ అండ్ డౌన్ కాదు, గంభీరమైన గాత్రంగా ఉంటుంది మనిషికి, వాయిస్. కొందరు మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటారు, ఆ సమస్య అస్సలే ఉండదు. దాబ నడిసే మోకాల్లో సౌండ్ వస్తూ ఉంటుంది, కిట్ 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 కిట్, ఆ సమస్య ఉండదు. ఇక్కడ మనం ఏమి వాడాము? ఎల్లిపాయలని నెయ్యిలో వేయించి దోరగా వేయించి ఆహారంగా తీసుకున్నాం. ఇక చివరి సమస్య, నరాల బలహీన మీ దగ్గరికి రమ్మన్నా రాదు. వ్యర్థ పురుషుడు యుగ పురుషుడు అయిపోతాడు. అలా తిన్నాడా ఇక వాడు నవమన్ముదుడైపోతాడు. చిన్న పద్ధతి, చిన్న రెమెడీ. కానీ ఈ సమస్య మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పామా, ఆయన రాస్తాడు 4 ట్యాబ్లెట్ 120 రూపాయలకి. వారానికి ఒక ట్యాబ్లెట్ చేసుకోవయ్యా, నువ్వు సూపర్ స్టార్ అయిపోతావని. సూపర్ స్టార్ అయ్యే సమస్య దేవుడెరుగా కిడ్నీలు పోగొట్టుకుని హాస్పిటల్ పాలైపోతారు. అందుకోసమే అమలో ఇండ్లల్లో స్వచ్ఛమైన తేనె తయారు చేయడం, స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయడం, స్వచ్ఛమైన తేనె వాడడం, ఆరోగ్యం అందరికీ పంచడం అమ్మమ్మలు మీది. మీ పరిస్థితులన్నీ బిడ్డలకు చెప్పండి.
మీ నేర్చిన అనుభవం అలవాట్లు మీ పిల్లలకు నేర్పండి. చెప్పేవాళ్ళు లేకనే ఈరోజు సమాజం చెడిపోతుంది. స్వచ్ఛమైన తేనె సేవించండి, స్వచ్ఛమైన నెయ్యి తినండి. వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులు మానండి, మాంసము తగ్గించండి. నేను చెప్పిన ఈ నెయ్యి వెల్లిపాయల రెమెడీని మీరు పాటిస్తూ ఆ తర్వాత కామెంట్లో తెలియజేయండి, రసూల్ గురూజీ మీరు చెప్పిన విధానాన్ని మేము పాటించాము, నాకు శక్తి వచ్చింది. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి మీరు నేరుగా తెలుసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా మీరు ముందుకు నడిపిస్తే ఇటువంటి వంటిలే వైద్యశాల అనే కార్యక్రమంలో ఎన్నో ఔషధ రహస్యాలు మీ ముందుకు తెస్తాను. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.